హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎగ్లెస్ కేకు అలాగే గోధుమ పిండితో చేశానండి. చాలా బాగుంది. ఇంకా చాలామంది ఎగ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఇంట్లో ఎగ్ లేనప్పుడు పిల్లలకి ఇలాగా స్నాక్స్ రెసిపీ కింద కూడా చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీ దగ్గర టైం ఉంటే కనుక ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న రిక్వెస్ట్ అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే గోధుమ పిండితో కేక్ కాబట్టి చాలా హెల్దీ కూడాని. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంకా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకొంచెం సేపు లేట్ చేస్తే కనుక మీరు నన్ను కొట్టేస్తారేమో. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకోండి. పిల్లలకి ఏది చేసినా గోధుమ పిండితో చేసి పెడితే చాలా మంచిది. ఎందుకంటే గోధుమలు చాలా ఫైబర్ ఉంటాయి కాబట్టి మంచి హెల్దీ అనమాట. అందుకే ప్రతిరోజు పిల్లలకి ఒక చపాతీ అన్న చేసి పెడితే చాలా మంచిదండి. మనం ఏయో చేసి పెడతాం కానీ చపాతీ హిందీ వాళ్ళు తింటారండి. వాళ్ళు మంచి హెల్దీగా ఉంటారు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని నేనైతే జల్లించేసానండి. ఆ జల్లించేసిన తర్వాత దాంట్లోకి హాఫ్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ అండి, ఒక ఫుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఫస్ట్లో నాకు కూడా తెలియదు. బేకింగ్ పౌడర్ అంటే మీకు విక్టరీ బజార్ కానీ అలాగే చిల్లర కొట్లు, కిరాణా షాపులు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద షాపులు, అక్కడైతే దొరుకుతుంది. మ్యాక్సిమం 70 రూపీస్ అలా ఉంటుంది. మీకు ఒక్కసారి ఆ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే మ్యాక్సిమం ఒక 1 ఇయర్ అయితే వచ్చేస్తుందండి. మనకి బేకింగ్ సోడా కూడా అంతే కదండి, 10 రూపీస్కి ఇంత పౌడర్ వస్తుంది, చాలా రోజులు వస్తుంది. అలాగే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అలాగే వెనిలా ఎసెన్స్ ఉంటుంది, అదైతే మా ఇంట్లో ఉండాలి. మా పిల్లలు ఎక్కడో పాడేశారండి, కనిపించలేదు. దానికోసం ఫ్లేవర్ కోసం అనమాట 2 యాలక్కాయలు పౌడర్ చేసుకుని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు కేక్ చేసుకోవడానికి దలసరి గిన్నె అయితే ఒకటి ఉండాలండి. మీరు అలాగే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మీకు చిన్న చిన్న గిన్నెలు ఉంటే కనుక కుక్కర్లో చేసుకోండి. నాకు పెద్ద పెద్ద గిన్నెలు కాబట్టి ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఇసుక తెచ్చుకొని ఇసుక వేసుకోండి. మీకు సాల్ట్ అనుకూలంగా ఉంటే సాల్ట్ వేసుకోండి. ఇసుక దొరుకుతుందంటే ఇసుక వేసుకోండి. నాకు ఇసుక దొరికింది కాబట్టి ఇసుక అయితే వేసుకున్నాను. ఇసుక అయితే కొంచెం ఒత్తిగా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా మనం దానికి కేక్కి సంబంధించిన బ్యాటర్ రెడీ చేద్దాము. ఒక కప్పు అయితే పాలు వేసుకోండి. అలాగే ఒక కప్పు అయితే షుగర్ కూడా. అయితే కాచి చల్లార్చిన పాలండి, కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం పాలు అయితే దగ్గర పెట్టుకోండి, మళ్ళీ బ్యాటర్ కలపాలి. అలాగే అదే కప్పుతో షుగర్ వేసుకోండి. మీరు మళ్ళీ అదే కప్పుతో నెయ్యి కానీ నూనె కానీ ఆఫ్ అనమాట, గ్లాస్కి సగం వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే మంచి నూనె వేసుకోండి, మీ ఇష్టం అనమాట, ఆప్షనల్ అండి. వెన్న కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన తర్వాత చూసారా బ్యాటర్ ఎలా వచ్చిందో, నొగరుగా వచ్చింది కదండి. ఈ బ్యాటర్ని మనం జల్లించుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండిలో వేసి అయితే కలుపుకోవాలి. నేనైతే గిన్నెలో వేసేసుకున్నాను పిండి, అంటే కలపడానికి వీలుగా ఉండాలి కదండి. ఇంకా ఆ బ్యాటర్ అంతా దీంట్లో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుతూ ఉండాలండి. ఈ బ్యాటర్ అయితేని మీకు షుగర్ తక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇదే పొజిషన్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. సేమ్ అనమాట, అన్నీ సేమ్ ఒకే రకం. కాకపోతే షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేను కొద్దిగా పాలు వేసుకుని బ్యాటర్ని అయితే ఒకే యాంగిల్లో తిప్పాలండి. మీరు ఏ యాంగిల్లో తిప్పుతున్నారో ఆ యాంగిల్లోనే మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తిప్పుకున్నా పర్లేదు. కేక్ అయితే చాలా బాగా వస్తుంది. ఎంత ఎక్కువ తిప్పితే అంత బాగా వస్తుందండి. ఇంకా పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ లూజ్ అవ్వకూడదు, టైట్ అవ్వకూడదు, మీడియంలో ఉండాలి. అలా ఉంటేనే కేక్ బాగా వస్తుంది. నాకు చాలా టైట్గా ఉందండి, దానికోసమే నేను పాలైతే వేసి ఎక్కువ టైం అయితే తిప్పుతున్నాను. మీకు ఇలా అయితే బ్యాటర్ రావాలి. ఇంకా నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అంతకి ఎక్కువ రెట్టు టేస్ట్ అయితే వస్తుందండి. దానికోసం అయితే సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ కలుపుతున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, అవి మధ్యలో మనకి తగులుతూ ఉంటుంది తింటున్నప్పుడు, చాలా బాగుంటుంది. బ్యాటర్ అయితే ఇలా వేసుకుని
మళ్ళీ నేను గిన్నెలు ఉన్నాయి కదండి, నేను స్టీల్ గిన్నెల్లో అయితే కేక్ చేసుకుంటున్నాను. మీరు స్టీల్ గ్లాసులు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది, ఐస్ క్రీమ్ కప్పులు కానీ, ప్లాస్టిక్ ఉంటాయి కదండి మామూలు పేపర్ కప్పులు అవన్నమాట. ప్లాస్టిక్ గిన్నెల్లో మాత్రం చేయకండి, కరిగిపోతుంది మొత్తం. నాకులాంటి బుర్ర తక్కువ వాళ్ళు ఉన్నారంటే అలాంటి పనులు కూడా చేస్తారు. సరదాగా అంటున్నానండి, సీరియస్ అవ్వకండి. ఇంకా అయితే నేనైతే ఇంకా గిన్నెలకి గోధుమ పిండి అయితే రాసేసిన తర్వాత మళ్ళీ బ్యాటర్ అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. అలా మీరు మూడిట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవైతే ట్యాప్ చేస్తూ ఉండండి. ఇలా ట్యాప్ చేయటం వల్ల లోపల బబుల్స్ అయితే రావన్నమాట. ఇలా ట్యాప్ చేసుకుంటాం వల్ల చాలా మంచిది. ఇంకా 3 అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా నేను ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, అలాగే బొబ్బాస్కాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ ముక్కలను అయితే వేసుకుని రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటున్నాయండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్గా చేసుకున్నా పర్లేదు. లేదు అని ఏం ఫీల్ అవ్వద్దు. ఇంకా మనం ఇసుక అయితే దగ్గర పెట్టుకున్నాం కదండి, దీనికి ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. దీనికి మీరు ఒత్తిగానే వేసుకోండి. ఇసుక ఎక్కువ ఉంటే కనుక ఒత్తిగా, అంటే బాగా ఒత్తిగా కాదు, అలా అని చెప్పి తక్కువ కాదు, ఇలా మీడియంలో వేసుకుని ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి. కొంచెం దలసరగా ఉన్న ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద అయితే మనం వేసుకున్న బ్యాటర్ ఉంటాయి కదండి, ఆ 3 అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 35 మినిట్స్ వరకు ఉడికితే చాలండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మీకు కనుక ఇంకా ఉడకపోతే కనుక ఎక్కువ టైం అయితే ఉడకనివ్వచ్చు. ఇలా అయితే మాకు చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళందరూ చేసేవారు. బాగా చూసి చూసి అలవాటు అయ్యింది. మా అమ్మగారు అయితే మాకేమీ నేర్పించలేదు, కానీ మేము అలా 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 నేర్చుకున్నాము. మా అమ్మగారికి కూడా తక్కువ అనమాట వంటలు, పాపం తనకి ఏమీ రావు. మేమే నేర్చుకున్నామండి, అక్క కానీ నేను కానీ అలా అలా చూసి నేర్చుకున్నాయన్నమాట ఇవన్నీని. ఇంకా 35 మినిట్స్ అయితే కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఉడకలేదు అని మీకు డౌట్ వస్తే ఇంకో 5 మినిట్స్ ఉడికించండి. నేను 35 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా అయితే నాకు ఉడకలేదండి. దానికోసం మళ్ళీ 5 మినిట్స్ ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను దాన్ని ఉడకబెట్టాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి. ఎంత బాగుందో చూడండి, చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. చాలామంది కేకు ఎగ్ లేకుండా తినాలి అనుకుంటారు కదండి, వాళ్ళ కోసం అనమాట ఈ కేక్ అయితేని. చిన్నపిల్లలకు కూడా కొంతమంది ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చేసి పెట్టండి. చాలా టేస్టీగా తక్కువ టైంలో అయిపోతుంది. నేను వీడియో తీసాను కాబట్టి ఇంత టైం మీకు చూపించాను, కానీ మీరు చేసుకోవాలంటే మ్యాక్సిమం తక్కువ మినిట్స్లోనే అయిపోతుంది. నేను వీడియో కోసం ఇంత ఎక్కువ లెంత్ అయ్యింది. ఒక్కసారి మీరు ఇలా చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు కేక్ అయితేని. అలాగే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇలా అయితే గిన్నెనైతే పక్క నుంచి అయితే స్ప్రెడ్ చేస్తూ ఉండండి చాకుతోటి. 4 పక్కలన ఇలా గ్యాప్గా తీస్తూ ఉంటే అదైతే వచ్చేస్తుందండి. చాలా బాగా అయితే వచ్చిందండి. చూసారు కదండి, 3 అయితే తీసేసాను. మంచిగా కుక్ అయితే అయినాయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి, పిల్లలు అయితే వదిలిపెట్టరు. మా పిల్లలు రాత్రి కంప్లీట్ చేసేసారండి. మా హస్బెండ్కి పెట్టాను, చాలా బాగుందన్నారు. ఇంకా నేనైతే ఇలా చేశాను. ఓకేనండి, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చూశాను, చాలా బాగా నచ్చిందండి. నెయ్యి వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది. నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన లైక్ కూడా నాకు కావాలండి, లైక్ కూడా చేయండి. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, బాయ్ సీ యూ.